ఆకునూరి మురళి సార్. అందరికీ ధన్యవాదాలు. పెద్ద ఇష్యూ ఎడ్యుకేషన్, అవునా కదా? సమాజంలో అతిపెద్ద ఇష్యూ ఇది. విద్య అనేది ఒక సమాజానికి పునాది. కానీ విద్య ఏ రూట్లో పోతుంది, ఏ రకంగా నడుస్తుంది, ఎలాంటి పాలసీలు తీసుకుంటున్నారు, సో తల్లిదండ్రులు ఎట్లా సఫర్ అవుతున్నారు, పిల్లలు ఏ రకంగా సఫర్ అవుతున్నారో చూస్తున్నాం మనం. సో ఈ మధ్యకాలంలో మేము కొంతమందిని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఇంకెంతకాలం తెలంగాణ గురించి 20 సంవత్సరాలు కొట్లాడాము, 1200 మంది చనిపోయారు, సో మరి బాగుపడిందా గత 10 సంవత్సరాలలో అంటే ఇంకా కిందికి పోయింది గ్రాఫ్. సో సింపుల్, ఒక సమాజం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూడడానికి స్కూళ్ళు చూస్తే చాలు, ప్రభుత్వ బడులు చూస్తే చాలు, తెలిసిపోద్ది. సో బట్ మనకి అలాంటి ఇంప్రూవ్మెంట్ కనబడటం లేదు. ఈ మధ్యకాలంలో టోకెనిజం అనే ఒక పదము మా మైండ్లలో బాగా తిరుగుతుంది. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే శాంపుల్గా నామమాత్రంగా 1-2 తీసుకొని బొమ్మ చేస్తున్నారు. ఆ పాతకాలంలో బీఆర్ఎస్ పెద్ద మనిషి కూడా ఏం చేసిండు, గజ్వేల్లో ఒక గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ అని ఒక్కడు కట్టి అది మొత్తము ఆ ఫొటోస్ అన్నిటి కూడా 2 ఎలక్షన్లో వాడుకున్నాడు, అవునా? సో అట్లాగే ఇంకో కొడుకు గారు కేటీఆర్ గారేమో ఆ గంభీరపేటలో ఒక 10 మంది సిఎస్ఆర్ నుంచి డబ్బులు తీసుకొని, గవర్నమెంటే కాదు సిఎస్ఆర్ నుంచి తీసుకొని ఒక్క స్కూల్ కట్టి నేను మొత్తం చేసేస్తాను ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఒక పోజ్ ఇచ్చిండు. ఆయన ఇంకొక పెద్ద డ్రామా మళ్ళీ కేటీఆర్ కొడుకు మనవడు, కేసీఆర్ మనవడు ఏదో ఇక్కడ ఒక శేర్లింగంపల్లిలో కేశవ్ నగర్లో ఒక స్కూల్ తీసుకొని, ప్రైమరీ స్కూల్ తీసుకొని బ్రహ్మాండంగా చేశాను. దిస్ ఈజ్ కాల్డ్ టోకెనిజం. అంటే 30,000 స్కూళ్ళ దగ్గర మీరు 3 స్కూళ్ళు చేసి మీరు ఏదో గొప్ప మార్పు తీసుకొచ్చని చెప్తారా? అట్లాగే సో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక రెసిడెన్షియల్ స్కూల్, దేశం మొత్తం లెక్కలు లేదు అని ఒక కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసి వాటికి బిల్డింగ్లు కట్టకుండా వాటిని ఒక ప్రత్యేక చిన్న చిన్న అద్దె కొంపలలో నడుపుకుంటూ పిల్లల్ని ఎంత గోసపడ్డారో మనం అందరము చూసాం కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ టోకెనిజం. సో ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారు మీరు రాజకీయ నాయకులు? సో ఈ ఇష్యూస్ అన్ని మనం చూసాము. సో ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే మనకి 42,000 స్కూల్స్ ఉన్నవి. సో అందులో సుమారుగా మనకు 30,000 చిల్లర స్కూల్స్ గవర్నమెంట్, అందులో ఒక 2,000 స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్, సుమారుగా ఒక 27,000 స్కూల్స్ రెగ్యులర్ స్కూల్స్. సో ఇది ఇందులో. కానీ పిల్లలు చూస్తే మాత్రము 12,000 చిల్లర స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సో దాంట్లో 70% మంది పిల్లలు ఉన్నారు. సో మిగతా ఈ 30,000 స్కూళ్ళల్లో మిగతా 30% మంది ఉన్నారు. అంటే ఎక్కడో తేడా కొడుతుంది కదా. సో ప్రతి సంవత్సరము ఆ గ్రాఫ్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పడిపోతుంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇది ఏమవుతుంది? ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఈ రోజు కూడా డెవలప్డ్ నేషన్స్లో అమెరికా, కెనడా, జర్మనీ ఇలాంటి చోట్ల 90%, 95%, ఫిన్లాండ్లో 99.4% పిల్లలు గవర్నమెంట్లో ఉంటారు. సో ఇక్కడ మనకి అంత రివర్స్. సో రోజు కిందికి వెళ్తుంది గ్రాఫ్ కదా. ఇది తప్పు కదా. గత సంవత్సరము ఫస్ట్ ఇయర్ మన ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ చూస్తే 26% మంది పిల్లలే గవర్నమెంట్కి వచ్చారు. సో అంటే 74% మంది పిల్లలు ప్రైవేట్కి వెళ్తున్నారు. అంటే ట్రెండ్ ఎట్లా పోతుంది అనేది. అంటే కొంచెం ఇట్లా ఉంటే ఇది గవర్నమెంట్ అంతా కూడా 10%కి వస్తుంది, 90% ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. మరి రూరల్స్కి అదే కావాలన్నా అనేది అర్థం కావటం లేదు. అంతా కూడా చూడండి ఎంత దరిద్రపు సిచ్యుయేషన్ ఉందో మనకి. ఇప్పుడు గత సంవత్సరం గురించి ఈ సంవత్సరాలుగా ఫస్ట్ క్లాస్ పిల్లల ఎన్రోల్మెంట్ 120,000 మంది పిల్లలు తగ్గిపోయారు ఒక ఫస్ట్ క్లాస్లోనే. అంటే మళ్ళీ ప్రైవేట్కి మూవ్ అయిపోయారు. ఇంకొక అడిషనల్గా 1,20,000. సో అట్లాగే మనకి 82% ప్రైమరీ స్కూల్స్లో మల్టీగ్రేడ్ టీచింగ్ అవుతుంది. అంటే మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే అర్థం ఏంటంటే ఒకటే టీచరు 5 క్లాసులు చెప్తారు, ఒకటే టీచరు 3 క్లాసులు కలిపి చెప్తాడు. సో దీన్ని మల్టీగ్రేడ్ టీచింగ్ అంటారు. ఇట్లా ప్రైవేట్లో ఉంటారా? అట్లా ఎంత చిన్న ప్రైవేట్ స్కూల్ అయినా అట్లా ఉండరు. ఆఫ్ఘనిస్తాన్లో నేను స్కూల్స్ చూశాను. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటి స్కూల్స్ లేవు.
కొన్ని గ్రామాల స్కూల్స్ ఉండకపోవచ్చు, అది వేరే విషయము. ఉన్న కాడికి మాత్రం మల్టీగ్రేడ్ టీచింగ్ ఉండదు. సో ఇట్లా చూస్తే ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ఏంటి, డబుల్ టీచర్ స్కూల్స్ ఏంటి. సో అట్లాగే సుమారుగా మనకి దగ్గర 8,600 స్కూళ్ళల్లో ఇవి సింగిల్ రూమ్ డబుల్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూల్ అంటే ఐదు తరగతులు ఉంటాయి. ప్రైమరీ స్కూలు 5 తరగతులు ఉండాలి, ఒక ఆఫీస్ రూమ్ ఉండాలి కదా, మినిమం 6 ఉండాలి కదా. కానీ ఒక సుమారుగా ఒక 3,500 స్కూళ్ళు సింగిల్ రూమ్ స్కూలు, ఇంకొక 5,000 స్కూళ్ళు డబుల్ రూమ్. అంటే డబుల్ రూమ్ అంటే కూడా సింగిల్ రూమ్ అంటే లెక్క. ఇంకో రూమ్ గ్యారెంటీగా చెత్త ఉంటుంది, అక్కడ పడిపోయే దశలో ఉంటుంది. అంటే ఇది మనం కరెక్ట్ కాదు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకి ప్రైవేట్ స్కూళ్ళు పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నాయి. సో ఈరోజు సుమారుగా మనకి 45 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే దగ్గర ఒక 90 లక్షల మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈ 40 లక్షల మంది పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి హ్యూమిలేషన్ ఉంది. పిల్లలకి కరెక్ట్ టైంకి కట్టకపోతే, ఫీజు కట్టకపోతే వాళ్ళు అందరి పిల్లల ముందు వాళ్ళని ఒకలాగా చేస్తున్నారు కదా. ఇవన్నీ నడుస్తున్నాయి అంతా కూడా. సో సుమారుగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్ల పైచిలుకు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. 20,000 కోట్లు. అందులో గవర్నమెంటే ఒక 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే, నేను లెక్కలన్నీ చేశాను అబ్బా. సో వెరీ సింపుల్గా ప్రభుత్వము వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి 15% బడ్జెట్ ఇచ్చినా కానీ 5 సంవత్సరాలలో మనకి యూరోపియన్స్ స్కూల్స్ లాగా ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూల్స్ ఏదైతే మనం చేసామో, ఒక్క స్కూల్ చేసుకున్నామో అలాంటి స్కూల్స్ మనము మొత్తము రాష్ట్రం అంతా చేయడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేదన్నట్టుగా మనకు కనబడుతుంది చాలా క్లియర్గా. సో ఇలాంటి సిచ్యువేషన్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఇవన్నీ ఉన్నవి. సో దీనికి సంబంధించి కమిషన్లో ఉన్నప్పుడు కమిషన్ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నేను ఇప్పుడు లేను, బట్ అవుట్ సైడ్. బట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్గా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో చాలా రికమెండేషన్ చేశారు. సో ప్రైమరీ స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, నర్సరీ అంటే ఎట్లా ఉండాలి, హై స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, కాలేజీలు ఎట్లా ఉండాలి, యూనివర్సిటీలు ఎట్లా ఉండాలి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఎట్లా ఉండాలి అని కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాం మేము చాలా క్లియర్గా. తర్వాత టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉండాలి, టీచర్స్ రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలి, సో యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్స్ ఎట్లా ఉండాలి, యూనివర్సిటీలో ఎట్లా ల్యాబొరేటరీస్ ఉండాలి, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఇచ్చాం మేము అంతా కూడా. సరే అవన్నీ అట్లా రికమెండేషన్స్ ఉన్నవి. సో ఇవన్నిటితో పాటుగా ఈరోజు మనకి 70% మంది పిల్లలు ప్రైవేట్లో ఉన్నారు కాబట్టి, ఇందులో 90% మంది పేరెంట్స్ చాలా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు కాబట్టి మేము ఈ చట్టం కూడా, సో ఫీ రెగ్యులేషన్ అనేది దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ బిల్లును కూడా తయారు చేసి ఇచ్చాము మేము. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా మరి వాళ్ళకి టైం ఉంటుంది ఉండదు అనే ఉద్దేశంతో మేమే తయారు చేసి ఇచ్చాము. సో అది ఎప్పుడు ఇచ్చాము, 2025లోనే ఇచ్చాము మేము. అది ఎప్పుడు 2025 ఏప్రిల్లో ఇచ్చాము మేము, సంథింగ్ లైక్ దట్. కానీ దాని మీద కూడా ఏం చర్చ జరగలేదు, దాని గురించి కూడా ఏమీ మనకి యాక్షన్ లేదు. సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్కి ఈ చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే ₹1 ఖర్చు కాదండి. బట్ ఎందుకు చేయరు? ఇన్ని లక్షల మంది సఫర్ అవుతున్నారు కదా, బట్ ఎందుకు చేయరు? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దీన్ని మనము ఒక ప్రెషర్ గ్రూప్ లాగా మనం పనిచేసి, సో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని మీరు చేయకపోతే మిమ్మల్ని మేము ఓట్లేయము అనే ఒక ఎలక్షన్ ఎజెండా తీసుకొస్తే తప్ప ఇది జరగదేమో అని మాకు అనిపించింది. సో అందుకని మనము పాపం పిల్లు మరి పిల్లి మెడలో ఎవరు కట్టాలి, ఎవరో గంట కట్టాలి కదా. సో మనమే కడదాం గంట. సో గంట కట్టడానికి చాలామంది ఉన్నారు కానీ, బట్ ఆ గంట ఎవరు తీసుకొస్తారు, ఆ తాడు ఎవరు తీసుకొస్తారు, పిల్లిని ఎవరు పట్టుకుంటుంది, అన్నీ ఉన్న ఇష్యూస్. సో అందుకనే ఇది చేయాల్సినటువంటి గత్యంతరం మనకు లేదు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఏమంటుంది, ఆయన అన్నట్టే పాత ఆయన అన్నట్టు కొత్త గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే, సో మేము చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాము, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. సో నాకేం ప్రాబ్లం లేదు, అందులో కట్టండి. కానీ ఓన్లీ ఈ 100 స్కూళ్ళు కడితే కూడా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు అంటున్నారు వాళ్ళు. అది 25,000 కోట్లకు 30,000 కోట్లకు పోతుంది మనకి గ్యారంటీగా. సో ఇవన్నీ కడితే కూడా బెనిఫిట్ అయ్యే చిల్డ్రన్ ఎంతమంది అంటే 2.5 లక్షల మంది. మొత్తం పిల్లలు 70 లక్షల మంది ఉంటే రాష్ట్రంలో ఓన్లీ 2.5 lakhs అంటే 4% స్కూల్స్ మాత్రమే బెనిఫిట్ అవుతుంది. సో ఈ మోడల్ ఎడ్యుకేషన్ మోడల్ అనేది కరెక్ట్ కాదని మాలాంటి మందరం అనుకుంటున్నాం మేము. సో ఇది ఎక్స్ట్రా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ అదే మెయిన్ ప్రోగ్రామ్ అయితే అట్లా మీరు మరి మిగతా 96% మంది పిల్లల గురించి ఎవరు ఆలోచన చేయాలి కదా. ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయకపోవడం మూలాన సో వాళ్ళు ఏదైనా చెప్తే అదే కరెక్ట్ మనం అనిపిస్తుంది అందరికి కూడా. సో ఇవి మనం జాగ్రత్తగా కూలంకషంగా మనం కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం మనకి ఇందులో కనబడుతుంది. సో ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తే మనం జాగ్రత్తగా ఎలాంటి మోసాలు అవుతున్నాయంటే, మీరు చూడండి చాలా విచిత్రమైన రకాల ఫీజులు ఉంటాయి. సో మనకందరికి తెలిసిన ఫీజు ఏంటంటే టర్మ్ ఫీజు. సో టర్మ్కి ఫీజు కట్టాలి, ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు శాలరీలు ఇచ్చుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ
ఈ ఫీజులు ఏ రకంగా అంటే అడ్మిషన్ ఫీజు, అసలు అడ్మిషన్ ఫీజు అనేది ఇవ్వకూడదు అని ఆర్టీఈ చట్టంలో ఉంది. సో దాని తర్వాత బిల్డింగ్ ఫండ్ అంటారు. సో బిల్డింగ్ ఫండ్ ఇవ్వాలని ఎక్కడ ఉందని, నువ్వు బిల్డింగ్ అనేది కడితే 100 సంవత్సరాలు నీకు ఉంటుంది. ఆ 100 సంవత్సరాల బిల్డింగ్ కాస్తే ఇప్పుడు నా మీద ఎందుకు వేస్తున్నావు నువ్వు? సో నా మీద కాకుండా 2 సంవత్సరాలకి పేరెంట్స్ మీద ఎందుకు వేస్తున్నావు అంటే అడేటోళ్ళు లేకనా? ఒక దగ్గర మేము చూస్తాము, వెల్కమ్ డే ఈవెంట్ ఫీజు అట అది. అంటే వెల్కమ్ డే అంటే ఫస్ట్ రోజు పిల్లలకి ఏదో చాక్లెట్లు పిల్లలు ఇస్తారు కదా, తల్లిదండ్రులు వస్తే వాళ్ళకి చాయ్ ఇస్తారు కదా, దానికి సంబంధించిన ఫీజులు కట్టించుకుంటున్నారు. ఒక స్కూల్లో చూస్తాం మేము ఇది. సో ఇలా రకరకాల ఫీజులు. ఇప్పుడు మనకి వెంకటసాయి ఉన్నాడు ఇక్కడ, పేరెంట్స్ అసోసియేషన్ చెప్తాడు ఆయన ఎన్ని రకాల ఫీజులు ఉన్నాయో. చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు, మీరు కూడా చెప్పండి, మాకు ఇంకా వింత మేము కూడా వింటాం అవన్నీ జరుగుతున్నాయి అనేది. సో ఈ రకంగా చీట్ చేయడం అనేది జరుగుతుంది. మేము అనుకున్నాం ఏంటంటే బడ్జెట్ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ సఫర్ అవుతున్నారేమో అనుకున్నాం. కానీ పెద్ద పెద్ద స్కూల్లో 20 లక్షల ఫీజు కట్టున్న స్కూళ్ళు కూడా ఆ పేరెంట్స్ కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే మేము ఇన్ని లక్షల ఫీజులు కడుతున్నామో కానీ మా పిల్లలకు అది రావటం లేదు. మొన్న కూడా ఎక్కడో మనకు పేరెంట్స్ అసోసియేషన్ కామెంట్ చేశారు, సో మేము నెలకు 1,00,000 కడుతున్నాము కానీ ఆ టీచర్లకి ఒక ఇంగ్లీష్ ముక్క కూడా రాదని. సో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా అక్కడ టీచర్లు పెడుతున్నారు వాళ్ళు. అంటే బేసికల్ ఏమైందంటే రాజ్యాంగం ప్రకారము ఈ విద్యని మనము బిజినెస్ చేయడానికి లేదు, ఒప్పుకోవు. రాజ్యాంగంలో చట్టాలు ఒప్పుకోవు అవన్నీ కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక నాన్ ప్రాఫిట్ సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసి దాని మీదనే స్కూల్ నడిపిస్తున్నట్టు యాక్షన్ చేసి దాని చుట్టూ ఒక 4-5 కంపెనీలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ కంపెనీల ద్వారా రకరకాల ఫీజులు వసూలు చేసుకొని లాపోతుంటారు. ఈరోజు హైదరాబాద్లో ఒక స్కూల్కి సంబంధించి 750 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది ఒక స్కూల్లో. దాన్ని ప్రైవేటు ఏదో ఫారెన్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ వచ్చి కొనుక్కొని పోయింది. ఇప్పుడు అది అంటే అంత బిజినెస్ జరుగుతుందండి ఈ విద్య మీద. మన చట్టం ప్రకారం మన రాజ్యాంగ ప్రకారం చేయడానికి లేదట్లా. బట్ ఏ రకంగా చేస్తున్నారు ఇది అంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. సో ఎవ్రీబడి స్లీపింగ్ అండ్ ఏదైనా చేసుకోండి అన్నట్టుగా. సో ఇది కరెక్ట్ కాదు కదా. ఈవెన్ ఆ పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించే మోర్ దాన్ 50% పేరెంట్స్ కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. కొంతమంది అయితే నాకు ఒక డాక్టర్ కపుల్ ఉంది, ఆ డాక్టర్ కపుల్ వాళ్ళ 40% వాళ్ళ ఆదాయాన్ని ఈ స్కూల్ పిల్లలు ఖర్చు పెడుతున్నారు, 2 పిల్లలకి. అంటే ఎటుపోతుంది అంతా కూడా. సో ఈరోజు యూరోప్లో ఎందుకు 90% మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు, ఎందుకు మన స్కూల్ కూడా ఆ రకంగా ఉండవు అనేది పెద్ద ఇష్యూ. అంటే ఇక్కడ మనము ఫీ రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం కాదు, కానీ మన గవర్నమెంట్ స్కూల్సే మనకు బ్రహ్మాండంగా జరగాలి, ఇంతకంటే బాగా ఉండాలి. కానీ ప్రస్తుతానికి ఆ రూట్ లేదు కాబట్టి ఈ రూట్ ఒకటి గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుంది కాబట్టి అది కావాలి మాకు. అవి వచ్చే లోపల ఈ ఫీ రెగ్యులేషన్ కూడా జరగాలి అనేది మనము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మనము ఇప్పుడు ఇంకొక 1-2 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మీకు అడిషనల్గా 3 minutes టైం ఇస్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ అబ్బా. ఇప్పుడు మనకి ఒకటి ఏముందంటే నన్ను ఒకటి ఛాలెంజ్ చేశారు, సీఎం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేశారు, మీరు ఎన్ని చెప్తున్నారు కదా పబ్లిక్ స్కూల్స్ కట్టమంటున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ చేయమన్నారు అని. సో ఆయన మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారా తల్లిదండ్రులు అనేది ఒకటి అడిగారు. సరే ముఖ్యమంత్రి నాకు చెప్పారు మీరు డెమాన్స్ట్రేట్ చేయండి అని. సో మేము ఇమ్మీడియట్గా ఒక 6 స్కూళ్ళు తీసుకొని డెమాన్స్ట్రేట్ చేసాం. సో అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టాం అక్కడ, ఇంక్లూడింగ్ బస్సెస్, సో ఇంక్లూడింగ్ డైనింగ్ హాల్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీ, బ్రహ్మాండమైన ఆట స్థలాలు, కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ, అదర్ స్టాఫ్ అందరినీ కూడా పెడితే వితిన్ 1 yearలో అంటే వితిన్ అడ్మిషన్ అయిన ఒక 1 weekలో ఎక్స్ట్రా 150% పిల్లలు వచ్చి మాకు డిమాండ్ చేశారు అడ్మిషన్ కావాలని. సో అంటే 600 నుంచి 2000 వరకు వెళ్ళిపోయింది అది. దాని తర్వాత బోర్డు పెట్టాల్సి వచ్చింది నో అడ్మిషన్స్ అని. తర్వాత దాంట్లో మనం 400 కట్ చేయాల్సి వచ్చింది. ఇదే 6 స్కూల్లో సుమారుగా 100 మంది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాట్ అవుట్ సోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ మన అసిస్టెంట్ ప్రొఫెసర్. సో నేను చూసాను అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చాడు కార్లో. సో అలాంటి వాళ్ళు కూడా అక్కడ పిల్లల్ని అడ్మిట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈవెన్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి పంపించడానికి ఇష్టపడతారు, ప్రొవైడెడ్ ఆ స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండగలిగితే అనేది చాలా ప్రూవ్ అయింది. సో ఇది మనము ప్రూవ్ చేయగలిగాము. సో నౌ యూ డూ అంటాం మనం గవర్నమెంట్ కదా. సో ఫైనల్ బడ్జెట్ గురించి నేను మాట్లాడతాను. నౌ ఈ బడ్జెట్కి సంబంధించిన విషయం ఏంటంటే యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 15% మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు. సో అప్పుడు కొఠారి కమిషన్ నుంచి మనం తీసుకొని వస్తే ఆ కొఠారి కమిషన్ జీడిపికి లింక్ చేస్తారు, దాన్ని మనము బడ్జెట్ అలొకేషన్ కన్వర్ట్ చేస్తే 20% స్టేట్లు బడ్జెట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్కి. బట్ ఈరోజు పాత గవర్నమెంటే నాశనం చేసుకుంటూ వచ్చింది. సో వాళ్ళు 6% తీసుకొచ్చింది బడ్జెట్ని, అంతకుముందు 11% ఉంటే ఈరోజు 6% నుంచి 7 చేశారు, లాస్ట్ ఇప్పుడు 8 చేశారు.
8% కూడా సరిపోదు అసలు. బట్ అందులో మళ్ళీ 95% శాలరీస్కే పోతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు ఇది. సో అందుకనే కమిషన్ రికమెండ్ చేసింది 18% బడ్జెట్ అలొకేషన్ వీటికి చేయాలి ఎడ్యుకేషన్కి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అదే సేమ్ డిమాండ్ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేద్దామా అవుదా? ఇది గొంతమ్మ కోరికనా ఇదేమన్నా? కాదు కదా. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలు అన్నీ కలిపితే యావరేజ్గా ప్రతి రాష్ట్రం కూడా యావరేజ్గా 15% బడ్జెట్ ఇస్తున్నారు. సో హైయెస్ట్ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు హైయెస్ట్ 30% బడ్జెట్ ఇచ్చారు ఎడ్యుకేషన్ బడ్జెట్. సో ఈ మొత్తం కమిషన్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా చూసాం అసలు ఎవరెవరు ఏమి ఇస్తున్నారు అనేది. చూస్తే మనకి ఉదాహరణకు మేము వియత్నాంలో వచ్చాం. వియత్నాంలో బై లా అంటే ఒక చట్టం ప్రకారమే వియత్నాం ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 20% బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు వాళ్ళు. అది కాక ఇంకొక 10% రాష్ట్రాలు చేస్తున్నాయి అక్కడ. అంటే మొత్తం 20+10 30% బడ్జెట్ విద్య ఖర్చు పెడుతున్నారు వియత్నాంలో. అందుకని ఈరోజు వియత్నాం గురించి యూరోప్ కంటే ముందుకెళ్ళిపోయింది అది ఎడ్యుకేషన్లో, రైట్? సో అట్లా ప్రతి ఒక్కటి నిన్న లాస్ట్ వీక్ నేను కెనడాలో ఉన్నాను, ఒంటారియో స్టేట్లో ఉన్నాను. అదొక తెలంగాణలో ఒక రాష్ట్రం అక్కడ కెనడాలో. దాని బడ్జెట్ చూస్తే చాలా షాకింగ్ అయింది నాకు. 24% ఒక రాష్ట్రము 24% వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్లోనండి వాళ్ళ అమ్మాయిలకు విద్య బ్యాన్ చేశారు. అక్కడ కూడా మీరు బ్రౌజ్ చేసి చూడండి 17% బడ్జెట్ అలొకేషన్ ఇస్తున్నారు అక్కడ. సో ఈ 8% అనేది మొత్తము ఈ 28 రాష్ట్రాలలో మనదే లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్. అంటే ఎంత మోసం జరుగుతుంది అనేది మనం గమనించాలి. దీన్ని మనము అందరము కూడా ఈ 1 కోటి మంది ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని మొబిలైజ్ చేస్తే చచ్చుకుంటూ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కిందికి దిగాల్సి వస్తుంది, మనం చేయాల్సి వస్తుంది. మొత్తానికైతే ఏదో ఒకటి చేయాలబ్బా. ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే జరగదు అనేది చాలా క్లియర్గా ఉంది. టైం పాస్ చేస్తుంటారు, టోకనిజమే నడిపిస్తూ ఉంటారు. సో దీని మీద నేను మా టీపీఎఫ్ నుంచి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని మీద మనం తీవ్రంగా ఆలోచన చేద్దాము. దిస్ ఈజ్ నాట్ ఏ లాస్ట్ వన్. ఏదో మొత్తానికి చేయాలి. అదేంటో బై ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్ విల్ ప్లాన్ ఇట్, రైట్? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.